హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగస్తంభనకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంతకు ముందు కూడా నేను అంగస్తంభనకు చాలా రకమైనటువంటి చిట్కాలను చెప్పడం జరిగింది. అయితే ఈ చిట్కా వచ్చేసి ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటే అంగం పైన నరాలలో బలహీనతలు ఉన్నట్లయినా, అంగం పైన నీరులాగా వచ్చినా కూడా, లేదా హస్తప్రయోగం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగినా, లేదా బలహీనతలు ఉన్నా, సో ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి మనం ఒక ఆయిల్ ఉపయోగించవచ్చండి. ఈ ఆయిల్ దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుందండి. ఆ ఆయిల్ పేరే కుసుమ నూనె. కుసుమ నూనె అనేది దాదాపు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది, లేదా ఆన్లైన్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ కుసుమ నూనెను తీసుకొని వచ్చి, మామూలుగా మీకు బయట తీసుకుంటే ఒక 100 ml తీసుకోండి. సుమారుగా కుసుమ నూనె తీసుకొచ్చి ఒక బౌల్లో వేసుకోండి. ఈ 100 mlకి గుర్తుపెట్టుకోండి, నేను మోతాదు చెప్పిన మోతాదు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఈ 100 mlకి 10 గ్రాముల వెలిగారం, గుర్తుపెట్టుకోండి 10 గ్రాముల వెలిగారం, 10 గ్రాముల ముద్ద కర్పూరం, ఈ రెండింటిని వేయాలండి. ముద్ద కర్పూరము, వెలిగారము, ఈ రెండింటిని వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇవి రెండు కరిగిపోతాయి, లోపల కరిగిపోతాయి. కరిగిపోయిన తర్వాత ఆ నూనెని తీసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అంగం మీద రాసి, అంగం జాయింట్ నుంచి ముందరికి ఇలా సాగదీస్తున్నట్టుగా ఒకటే డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక మసాజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అంటే అంగం మీద ఉన్నటువంటి నరాల బలహీనత అనేది పూర్తిగా తగ్గిపోయి అంగం మీద నరాలు బలోపేతమవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి, అండ్ సైజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అండ్ హార్డ్నెస్, ఎస్పెషల్గా హార్డ్నెస్ అనేది చాలా వరకు అద్భుతంగా పనిచేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని, బలహీనతలను అన్నింటినీ తగ్గించి తిరిగి దానికి మళ్ళీ పటుత్వాన్ని, అంతకు మించిన పటుత్వాన్ని ఇవ్వడానికి ఈ కుసుమ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కుసుమ నూనె అనేదాన్ని మేము కూడా సహజంగా ఈ అంగస్తంభన సమస్యలకు కానివ్వండి, లేదంటే అంగం సైజ్ పెరగడానికి ఇచ్చే ఆయిల్లో మేము కూడా యాడ్ చేస్తూ ఉంటామండి. బట్ మేము ఇచ్చే ఫార్ములాలో అవన్నీ చాలా రకాల మూలికలు ఉంటాయి. బట్ మీకు చెప్పింది ఓన్లీ సింగిల్ ఐటమ్. ఇది కూడా పనిచేస్తుంది, మీరు కంటిన్యూగా వాడుకొని తప్పకుండా మంచి ఫలితాన్ని అందుతుంది. అండ్ దీనితో పాటుగా అతి మధురం అని మనకు ఆయుర్వేద చారులో లభిస్తుందండి. ఈ అతి మధురం చూర్ణాన్ని ఒక 1/2 చెంచాడు అతి మధురం చూర్ణానికి 1 చెంచాడు తేనె కలుపుకొని ఉదయం పూట పరికట్టున గోరువెచ్చటి పాలతో తీసుకుంటూ ఉండాలి. ఇది ఇంటర్నల్ గా కూడా నరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అతి మధురం చూర్ణము కూడా మేము చాలా రకాల వ్యాధులను క్యూర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. సో ఒక 1/2 చెంచాడు అతి మధురం చూర్ణానికి 1 చెంచాడు తేనె కలుపుకొని ఉదయం పూట పరికట్టున గోరువెచ్చటి పాలతో తీసుకుంటూ ఉండండి. వీలైతే రాత్రి కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. ఓకే, ఈ 2 చిట్కాలను కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే మీకు కేవలం 45 నుంచి 60 రోజుల్లోనే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు, అది ఫీల్ అవుతారు కూడా. ఓకే, అంతేకాకుండా అంగం మీద వంకర ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్గా మసాజ్ అంటే వంకర కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. అండ్ రెగ్యులర్గా వీలైతే మీకు రోజుకు 2 సార్లు కూడా దీంతో మసాజ్ చేసుకొని మంచి ఫలితాలను పొందుతారు. మరి ఇతర సమస్యలతో అయినా మీరు బాధపడుతున్నా, లేదా ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు చేయడంలో ఇబ్బందిగా ఉన్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.